నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మాజీ జెడ్పీటీసీ మూదన్ శ్రీనివాస్ కూతురు రేఖ వివాహానికి హాజరైన మాజీ మంత్రి. కర్ణంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హరీష్ రావు. కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చేసిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రూల్స్ కాపీలను గజ్వేల్ పట్టణంలో దగ్ధం చేసిన చుక్కా రాములు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన రోహిత్. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో రైతుల ఆవేదన. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆందోళన. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, 5 రోజులకు ఒక లారీ రావడంతో ధాన్యం పోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు సరిగ్గా రాక ధాన్యం తూకం చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని, 5 రోజులకు ఒక లారీ రావడంతో ధాన్యం పోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు సరిగ్గా రాక ధాన్యం తూకం చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని, రైతులకు ఇబ్బందులు తీర్చాలంటూ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఎండ తీవ్రత పెరుగుతోందని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎండలో పడిగాపులు కాయడంతో అనారోగ్యాల పాలవుతున్నామని, లారీ ఎప్పుడు వస్తుందో, ధాన్యం ఎప్పుడు తూకం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు తీర్చాలని, లారీల కొరత ఉండడంతో ధాన్యాన్ని తరించలేదని పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం చేయకపోవడంతో ధాన్యం పేరుకుపోయాయని, వర్షం పడితే పూర్తిగా తడిసి ముద్దవడం జరుగుతుందని, అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని ఓ పక్క ప్రభుత్వం సూచిస్తున్నా ధాన్యం తరలించేందుకు లారీలను కేటాయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడడం ఇంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సూరారం గ్రామము, చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామము రైతులము విన్నవించడం ఏమనగా, పై అధికారులకు కలెక్టర్ కానీ రాష్ట్రానికి కానీ విన్నవించడం ఏమనగా, సూరారం గ్రామంలో దాదాపు 20 రోజుల నుండి ధాన్యం మొత్తం ఎండి కుప్పలు కుప్పలుగా పోసి ఉంచినాము. ఇంతవరకు లారీలు తక్కువ వస్తున్నాయి. 3-4 లారీలు వచ్చినాయి. ఇంతవరకు నిలుపుకపోయినాయి. ఇంకా 20 నుంచి 30 లారీల ధాన్యం అవుతుంది. వెంటనే స్పందించి గవర్నమెంటు ఈ యొక్క ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ అధికారులకు తెలియజేసి లారీని పంపించి మా సూరారం గ్రామం ధాన్యాన్ని తీసుకుపోగలరని రైతులను కోరుచుకుంటున్నాం. ఈ వాతావరణం ఉడక మేఘాలు వస్తున్నాయి. వాతావరణం ఉడక చల్లబడింది. వర్షం పడితే చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది, గోసలు అవుతాయి. కావున దయచేసి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. సూరారం గ్రామ రైతులము ఇక్కడ జరుగుతున్నటువంటి వడ్ల కొనుగోలు వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ డీలా చేస్తుంది. మరి దీనికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగా 15 రోజుల నుంచి కాంట చేసి పెట్టిన ధాన్యాన్ని, అలాగే ఇప్పుడు దగ్గర 2-3 వేల టన్నుల ఇది ధాన్యము అలాగే నిలిచిపోయింది. మరి వెంటనే లారీలు వచ్చినట్లయితే ఆ కొనుగోలు వ్యవస్థ లారీలను పంపినట్లయితే మాకు ఇక్కడ నుంచి ధాన్యం వెళ్ళిపోతుంది. ఇప్పుడే వర్ష ప్రభావం లెక్క మొగులైతుంది. మాకు రైతులకు అనేక బాధ కలుగుతున్నది. ఇప్పుడు కాంట అయిన వడ్లు కూడా పోకపోవడం మూలంగా కాకుండా వర్షంతో మళ్ళీ తడిసి ముద్దయి మేము అనేక విధాలుగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనికి సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మా యొక్క ఈ వడ్ల ధాన్యాన్ని వెంటనే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 15 రోజుల వడ్లు ఎండి కుప్పలు పోసి మరి లారీల కొరత ఉంది కాబట్టి లారీలు పంపించి ధాన్యము బిరాన్ తీసుకుపోవాలి. ఇంకొక 20 రోజులు, నెల అయితే తుకాలు పోసే టైం వస్తుంది. మరి ఇప్పుడు 3 రోజులకు ఒక లారీ, 4 రోజులకు ఒక లారీ వస్తుంది. అట్లయితే ఇప్పుడు ఒక నెల అయినా ఇవి వడ్లు అయిపోవు. దయచేసి లారీలు కాంట్రాక్టు వాళ్ళు బిరాన పంపి రోజు 2 లారీలు పంపి ధాన్యంను పంపగలరు.
కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 400వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. 5వ వార్డులో ప్లాస్టిక్ను చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊటి పరిశుభ్రపరిచారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 400వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. 5వ వార్డులో ప్లాస్టిక్ ను చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపురులతో ఊడ్చి శుభ్రపరిచారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, మన్నె తిరుపతి, వేణుగోపాల్, సరిత పరమేష్, కృష్ణ, గోపాలమిత్ర అశోక్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 5వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, మేకిన్ యువత, మరి అదేవిధంగా గోపాలమిత్ర, మా గ్రామంలో ఉన్నటువంటి ఇతర సంఘాల నాయకులు, మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆదివారము మేము ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేసి మరి సీసీ రోడ్లపై ఉన్నటువంటి చెదారాన్ని తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లను కూడా ఏరివేయడం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే గ్రామంలో పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ మరి ఇతర గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఈ ప్లాస్టిక్ను కానీ ఈ వాటర్ బాటిల్స్ను కానీ మరి తాగి రోడ్లపై పడేయడం జరుగుతుంది. ఇతర గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మా గ్రామానికి వచ్చేటప్పుడు మీరు దయచేసి మీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఏమున్నా కానీ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డస్ట్బిన్లలో వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్లపై పడేసి ఒక పర్యావరణాన్ని ఇబ్బందికరంగా తయారు చేయొద్దని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మేము ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు 400వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఈ 400 స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా మేము గ్రాండ్గా చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాము. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరగడం వల్ల మేము కొద్దిగా దాన్ని ఆపివేయడం జరిగింది. ఈ వచ్చే వారంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనే ఒక ఆలోచనతో మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్, మేకిన్ యువత అందరితో మమేకమై ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడనుందని, రాబోయేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారే అని కొల్చార మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న చలో పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ఆదివారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతుందని, రాబోయేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారే అని కొల్చార మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న చలో పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ఆదివారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొల్చార మండలం నుంచి పెద్ద ఎత్తున సభకు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బయలుదేరారు. ఈ సభ తెలంగాణలో బీజేపీ శకం ఆరంభించడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే నరేంద్ర మోదీ ఈ రోజు 8,000 కోట్లతో తెలంగాణలోని అభివృద్ధికి చేయడానికే తెలంగాణకు వచ్చారని, గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ప్రకారం సర్పంచ్లకు తోడ్పాటు అందించి ఈ రోజుల్లో గ్రామ అభివృద్ధికి నరేంద్ర మోదీ సహకారం చేస్తున్నారని, తెలంగాణలో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, మండల ఉపాధ్యక్షులు వంజరి ఏగొండ, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఫూల్ సింగ్, బీజేపీ మండల కోశాధికారి శివలాల్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ శివప్రసాద్, కొంగోడు బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, బీజేపీ యువ నాయకులు వడ్ల భానుచందర్, సీతారాం తండ బూత్ అధ్యక్షులు మాలావత్ అంజా, బీజేపీ నాయకులు గోపాల్, నరేష్, యాదగిరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్చారం మండలం నుంచి నరేంద్ర మోడీ గారి సభ పరేడ్ గ్రౌండ్స్ కి భారీ ఎత్తున కొల్చారం నుంచి స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ప్రజలు ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకు వెళ్తుంది. ఈ నరేంద్ర మోడీ గారి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో 8,000 కోట్ల పైచిలకు నిధులతో తెలంగాణ అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్కు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఉన్న బంధం ఏంటంటే ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పటికీ 3 సార్లు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు ఇచ్చి ఈరోజు గ్రామ సర్పంచ్లకు కూడా ఆయన ఒక బహుమానం ఇచ్చాడు. అట్లాంటి ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని
తెలంగాణలో ముందు తీసుకుపోతూ తెలంగాణలో ఇక్కడ ఉన్న యువకులు ముందు తీసుకెళ్తూ ఈ నాయకత్వాన్ని బలపరిస్తే రాబోయే రోజుల్లో మనకు ఒక కుటుంబ పాలన లేకుండా, ఒక నియంత్రిత పాలన లేకుండా ఒక ప్రజాపాలన రానికే అవకాశం ఉంది. ఈరోజు యువత మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఎవరైతే ఈ దేశానికి న్యాయం చేస్తున్నారు, ఎవరైతే ఈ దేశాన్ని ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఈరోజు మనకింత ఇబ్బంది ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది ఉన్న, యుద్ధాలు జరుగుతున్నా ఈరోజు కూడా పెట్రోల్ డీజిల్ పైన కూడా ఒక్క రూపాయి పెరగలేదు. ఇప్పటికీ మనకు ఎటువంటి లోటు లేకుండా మనను ఒక కల్లారా కాపాడుతున్న దేవుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారికి నెక్స్ట్ మనం జరిగే తెలంగాణలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ ఎత్తున మద్దతు ఉండి ఇక్కడ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ఈ యొక్క సభ ఒక ఆరంభంగా మేము ఆలోచిస్తున్నాం. జై బీజేపీ. కొల్చారం మరియు మెదక్ జిల్లా వ్యాప్తంగా అశేషంగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అయితే అధ్యక్షులు చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే కాలం లోపల అస్సాం ఎవరు గెలిచారు? బీజేపీ. పశ్చిమ బెంగాల్ ఎవరు గెలిచారు? తెలంగాణ ఎవరు గెలుస్తారు? అందుకోసమే అందరం కలిసి పోతా ఉన్నాము. మొదటి అడుగు ఇప్పుడు పడ్డది. ఇంతకాలం వేరు, ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా వేరు. రాబోయేదంతా కూడా కాషాయ శకమే అని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క మీటింగ్ అనేది శంకారావంగా మేము పరిభ్రమిస్తూ ఉన్నాము. ఏదైతే రాబోయే కాలంలో ఇక్కడ అన్ని పార్టీలు చూసిరు, తెలుగుదేశం చూసిరు, కాంగ్రెస్ చూసిరు, ఆఖరుకు టీఆర్ఎస్ పాలన కూడా చూసిరు. కానీ చూడండి, ఇది భారతీయ జనతా పార్టీ పరిపాలన. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాలు ఉన్నటువంటి టెరిటరీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇంచుమించు 80% రాష్ట్రాల లోపల బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఎంత సుభేద్యంగా ఉన్నదో మనం అందరం రోజు టీవీలలో, అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అడుగుపెడుతున్న సందర్భం లోపల ఇక్కడ కూడా కాషాయమైనట్టయితే అక్కడ ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుందో తెలంగాణ కూడా ఇన్ని సంవత్సరాలు దోచుకుంది. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్, అంటే కాంగ్రెస్కు పర్యాయపదం ఏంది? అవినీతి. దొంగలు వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ అవినీతి. వాళ్ళు చేయనటువంటి స్కామ్ లేదు, చేయనటువంటి కుంభకోణం లేదు. ఎప్పుడైతే 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పగ్గాలు చేపట్టిరో అప్పటి నుంచే రోడ్లు అంతెందుకు మన పాత్రికేయ మిత్రుల సాక్షిగా మనం నిలబడ్డటువంటి రోడ్ ఎవరు చేసిరు? నరేంద్ర మోడీ గారు చేసిరు. మనకు తినడానికి సన్న బియ్యము ఎవరు ఇస్తున్నారు? పల్లె ప్రకృతి వనాలు ఎవరు ఇచ్చిర్రు? మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి రంగికృష్ణ మరోసారి అండగా నిలిచారు. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేతును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన ముద్రాజ్ కులం కిషన్ పోచమ్మ దంపతుల కుమార్తె సౌందర్య వివాహం సందర్భంగా వెల్దుర్తి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగికృష్ణ చేతుల మీదుగా పుస్తెమటలు అందజేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి సర్పంచుల ఫోరం మరోసారి అండగా నిలిచింది. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేయుతను అందించి మానవత్వం చాటుకుంది. గ్రామానికి చెందిన ముద్రాజ్ కులం కిషన్ పోచమ్మ దంపతుల కుమార్తె సౌందర్య వివాహం సందర్భంగా వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగికృష్ణ చేతుల మీదుగా పుస్తెమటలు అందజేశారు. పెళ్లి ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం అందడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 16 నుంచి 20 మంది నిరుపేద యువతుల వివాహాలకు పుస్తెమటలు పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో కూడా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు నా వంతు సహాయం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పేద కుటుంబానికి అండగా నిలిచిన రంగికృష్ణను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ బంధుమిత్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులలో నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు 2,80,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణ అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో 1వ వార్డు, 6వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11, 12 వార్డులలో నగర అభివృద్ధి నిధుల నుంచి సుమారు 2,80,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని 7వ వార్డులో సుమారు 2,80,00,000 రూపాయలతో నగర అభివృద్ధి నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని రామయ్యంపేట మున్సిపల్
మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. సేవ, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో పాటు నాయకులు రమేష్ రెడ్డి, చింతల స్వామి, యాదగిరి, బైరం కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి రామాయణపేట్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇంద్రమ్మ పాలనని, ఇంద్రమ్మ రాజ్యాన్ని గల్లీ గల్లీకి తీసుకుపోయి అన్ని ప్రజల అన్ని కష్టాలు, సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో నూతనంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్ మమతా రవీందర్ ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో నూతనంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్ మమతా రవీంద్ర ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమతా రవీందర్, ఉప సర్పంచ్ మమతా కుమార్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, సిద్దిరామిరెడ్డి, దేమే యాదగిరితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, శివాయపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతూ అన్ని విధాలుగా మరి ప్రజల కష్టాలు తీర్చే విధంగా, సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, స్థానిక సర్పంచ్లకు, మండల ముఖ్య నాయకులకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఆర్థిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే తిరుగుబాటు తప్పదని సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ నూతనంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రూల్స్ కాపీలను గజ్వేల్ పట్టణంలో దగ్ధం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, లేకుంటే తిరుగుబాటు తప్పదని సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ నూతనంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రూల్స్ కాపీలను గజ్వేల్ పట్టణంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం చేసే విధంగా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ఈ కోడ్ల వల్ల కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పోతాయని, పని గంటల పెంపు, ఉద్యోగ భద్రత కరువవుతుందన్నారు. ఎన్నికల్లో కార్పొరేట్ కంపెనీల డబ్బులతో పాటు కమ్యూనల్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల్లో చీలిక తీసుకువచ్చి రాజకీయాల్లో గెలవడం జరుగుతుందన్నారు. ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె జరిగిందని, కోట్లాది మంది పాల్గొన్నారన్నారు. ఈ రూల్స్ ను వ్యతిరేకిస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూల్స్ కాపీలను దగ్ధం చేస్తూ ఆందోళన చేయడం జరిగిందని, భవిష్యత్తులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, నాయకులు వేణుగోపాల్, సుధాకర్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రావు, భూపతి, పరశురాములు, అశోక్, ఎన్ ఎల్లయ్య, సంతోష్, చంద్రం, కుత్బుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ లేబర్ కోడ్స్ కార్పొరేట్ల కోసం తెచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు లేకుండా, పని గంటలు పెంచి, ఉద్యోగ భద్రత లేకుండా ఇవాళ ఒక రకంగా కట్టు బానిసలుగా కార్మికులను తయారు చేయడము ఈ లేబర్ కోడ్స్ ఉద్దేశంగా కనబడతా ఉంది. అందుకే ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మె చేసింది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో మతోన్మాదాన్ని, హిందుత్వ రాజకీయాల్ని రెచ్చగొడుతూ ఇవాళ అనేక రాష్ట్రాలలో వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాకు అడ్డు అదుపు లేదనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి అవసరమైనటువంటి రూల్స్ని, నిబంధనల్ని ఇప్పటి వరకు అవి డ్రాఫ్ట్ రూపంలో ఉన్నాయి. ఆ డ్రాఫ్ట్ రూపంలో ఉండేటువంటి రూల్స్ని మరి ఇప్పుడు నోటిఫై చేసింది ప్రభుత్వం. అంటే ఒకవైపు మరి లేబర్ కోడ్స్ ప్రధానమైన చట్టాన్ని నోటిఫై చేసింది ఇప్పటికే. దాని అమలుకు సంబంధించిన నిబంధనల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నోటిఫై చేసింది. అంటే ఇంకా ఈ రోజు నుంచి సంపూర్ణంగా లేబర్ కోడ్స్ దేశంలో అమలవుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్మికుల మీద దాడి ప్రారంభించింది. అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
ఖబర్దార్ నరేంద్ర మోడీ, నువ్వేదైతే లేబర్ కోడ్స్ నోటిఫై చేసినావో ఆ లేబర్ కోడ్స్ని ఇలా కార్మిక వర్గం తగులబెడతా ఉంది. ఇదే హెచ్చరిక. అందుకని ఈ లేబర్ కోడ్స్ మా పోరాటాలను అడ్డుకోలేవు. కార్మికుల యొక్క సంఘటిత శక్తి ముందు ఈ పెట్టుబడిదారుల కుతంత్రాలు నిలబడవు అని చెప్పేసేది ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఇవాళ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చెప్పాలని చెప్పి పిలిపించింది. ఆ నిరసనలో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. లేబర్ కోడ్స్ రూల్స్ని రద్దు చేసి పాత చేగుంట మాజీ జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్ కూతురు రేఖా వివాహానికి మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం చేగుంట మండలం కర్నాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. చేగుంట మాజీ జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్ కూతురు రేఖ వివాహానికి మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం చేగుంట మండలం కల్లాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. కర్నాన్పల్లి కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు కేవలం 2 లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 15 రోజులకు ఒక లారీ వస్తే రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముకోవాలి, వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, మళ్లీ రైతులు ఎండబెట్టి సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని, రైతుల కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్కసారైనా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలుపై సమీక్ష చేశారా? ఒక మంత్రి అయిన జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలి కుదిసిందని, ఢిల్లీ పర్యటనలు రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైందన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నామని, ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం లేదని, కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసే పరిస్థితి రావడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. రేషన్ దుకాణాలలో సుమారు 500 కోట్ల రూపాయల దొడ్డు బియ్యం పురుగులు పట్టి చెదలపాలు అవుతున్నాయని, వాటిని రికవరీ చేసే ఆలోచనలు లేవని, ఈ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలను పంపించి ధాన్యాన్ని సేకరించాలని, లేకపోతే రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట మాజీ జెడ్పీటీసీ మాధవిరాజు, నార్సింగ్ మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, నార్సింగి మాజీ వైస్ ఎంపీ సుజాతా శంకర్, చెగుంట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నారాయణరెడ్డి, రాజిరెడ్డి, మంచికట్ల శ్రీనివాస్, మహమ్మద్ అలీ, శ్రీకాంత్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మేము చేగుంట మండలం కర్నాల్పల్లిలో గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు రైతుల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. పరిస్థితి ఏంటంటే కర్నాల్పల్లిలో 25 రోజులైంది సెంటర్ ప్రారంభించి, ఇప్పటికీ 2 లారీలు వచ్చినాయి. 10 రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి, మా పరిస్థితి ఏందని రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే వర్షాలు పడి వడ్లన్నీ తడిచిపోయినాయి, వానకు తడిసినాయి, మళ్ళీ ఎండకు ఎండబెట్టింది. కానీ ఎండబెట్టిన తర్వాత కూడా వడ్లు కొనని పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం పోయినా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వరకు ఒక్కనాడన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినవా? ఒక్కనాడన్న వడ్ల కొనుగోలు మీద ఒక మీటింగ్ పెట్టి సమీక్ష చేసినవా? నీకు ఎంత బిజీ, ఢిల్లీకి పోవుడు, గల్లీకి వచ్చుడు, హైదరాబాద్కి వచ్చుడు, ఢిల్లీకి పోవుడు, హైదరాబాద్కి వచ్చుడు మీద తప్ప, ఆడ ఢిల్లీలో కప్పం కట్టడం తప్ప నువ్వు రైతుల గురించి ఈ రోజు వరకు కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినవా? లేదు మంత్రులతో ఒక మీటింగ్ పెట్టినవా? నీ మంత్రులు ఎవరన్నా ఏ జిల్లాలోనైనా మొత్తం జిల్లా మీద వడ్ల కొనుగోలు మీద సమీక్ష చేసిండ్రా? అంత బిజీ ఏమున్నది? రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు మించిన పని మీకేమున్నది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి పట్టదా, నీ మంత్రులకు పట్టదా? మరి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ రోజు వరకు మేము ఎమ్మెల్యేలేమే కదా, గతంలో మేము మంత్రులుగా పనిచేసినాం కదా, ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈ రోజు వరకు మేము మెదక్ జిల్లా,
ఒక్కనాడన్న ఒక మంత్రి వచ్చి మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఏమైతుంది అని ఒక మంత్రి సమీక్ష చేసిండా? ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో సమీక్ష చేసిండ్రా? అంటే మీరు పట్టించుకున్న పరిస్థితే లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్న చూపు ఉన్నది మీకు. అందువల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వడ్లు కొనక వర్షాలకు తడిచిపోయి రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు, రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతుండు. ఒకసారి రారాదు, ఒకసారి పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల బాధ ఏందో మీకు అర్థమవుతుంది, రైతుల కన్నీళ్ళు ఏందో, రైతుల కష్టాలు ఏందో మీకు అర్థమవుతుంది. ఏ ఒక్క మంత్రి అయినా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరిగిండా? మా మెదక్ జిల్లాల పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తారు వడ్లు కొనాలని. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు వడ్లు కొనాలి, కలెక్టర్ డౌన్ అని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే కలెక్టర్ డౌన్ వడ్లు కొనాలి అంటున్నారు. అంటే మీ పరిస్థితి ఏంది? అసలు మీకు ఒక పాలన వస్తుందా రాదా? మీకు ఒక నియంత్రణ ఉందా లేదా? అధికార పార్టీ నాయకులే వడ్లు కొనాలని రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, నీ పోలీసు వాళ్ళు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేయగానే అరెస్టులు చేసుడు, ఇది తప్ప నీ ఇంటెలిజెన్స్ నీకు చెప్తలేదా రైతుల బాధలు? వడ్లు పోతలేవు, రైతులు బాధపడుతున్నారు, నీ గవర్నమెంట్ను పొట్టు తిడుతున్నారనే ముచ్చట నీకు మనసున పడతలేదా? నీ కలెక్టర్లు నీకు చెప్తలేరా? ఏమైపోయింది? మక్కలు కొన్న రైతులకు ఇప్పటికి ₹1 ఇవ్వలేను, శనగలు కొన్న రైతులకు, సన్ఫ్లవర్ కొన్న రైతులకు ఇవాళ వరకు ₹1 ఇవ్వలే, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమే కాలే. ఇలా మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో అనేక జొన్నలు, శనగలు బండి ఇలా రైతులు బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. సన్ఫ్లవర్ కూడా సగంలో అయిపోయింది. మా తౌట మండలం, సిద్దిపేట, హుస్నాబాదు, నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు సన్ఫ్లవర్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయి రైతులు బాధపడతా ఉన్నారు. చెదలు వస్తుంది. 35 రోజుల సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయి చెదలు పడతా ఉంది. ఏడ చూసినా 35 రోజుల కింద భూమి మీద పోస్తే కింద మొత్తం చెదలు వచ్చి సన్ఫ్లవర్ను చెదలు తినేసే పరిస్థితి వచ్చింది. చెదలు పట్టినా నీ లోపల కనికరం లేదా? నీ గుండె గరగదా? నువ్వు వడ్లు కొనవైతివి, మక్కలు కొనవైతివి. ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి వల్ల మొత్తం దివాలా తీసింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఎన్పిఏ అయిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు బ్యాంకులు డబ్బులు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇలా దొడ్డు బియ్యం ఇప్పటికీ రేషన్ షాపులలో మొత్తం ముక్క పట్టిపోయి పురుగులు పట్టిపోయినాయి. దాదాపు 500 కోట్ల రూపాయల దొడ్డు బియ్యం రాష్ట్రంలో ఏ రేషన్ షాప్లో చూసినా కూడా పురుగులు పట్టి ముక్కిపోయి ఉన్నది. గవి తీసేసే తెలివి లేదా మీకు? ఏడాది కింద పెట్టిన దొడ్డు బియ్యము పురుగులు పడుతుంటే కూడా దాన్ని తీసి అమ్మడమో దాని ద్వారా రికవరీ చేయాల్సిన సోయి లేదా? అంటే మీకు పట్టే లేదు అసలు. 500 కోట్ల రూపాయలు ఇలా పురుగుల పాలైపోయి చెదలు పెట్టిపోయినాయి రైస్ మిల్లల్లో. మొత్తం సంచులన్నీ కూడా 7 కాడ దొడ్డు బియ్యం రేషన్ షాపులలో మొత్తం పురుగులు పట్టిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. మీ ప్రభుత్వానికి కనీసం దాన్ని యాక్షన్ పెట్టుడో తీసేసే బాధ్యత కూడా లేదు. పూర్తి పట్టింపు లేకుండా మీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే లారీలు పంపించి కాంటాలు పెట్టి వడ్లు తక్షణమే కొనాలని, లేదంటే రైతుల పక్షాన మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము, బీఆర్ఎస్ నాయకులమందరం కూడా రోడ్డెక్కాల్సి వస్తుంది, కలెక్టరేట్లు ముట్టడించాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, స్పందించాలని డిమాండ్ చేస్తారు. పంటలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చేగుంట మండలంలో వడగళ్ల వానబడి దాదాపు 10 గ్రామాల్లో పంట బాగా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 3 యాసంగి పంటలు పోయినాయి. 3 పంటల్లో కూడా 24 యాసంగి, 25 యాసంగి, 26 యాసంగి 3 పంటల్లో కూడా వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. 3 ఏళ్ళైనా ఇప్పటికీ నువ్వు ₹1 సాయం చేయలేదు. నువ్వేం చేస్తున్నావు? హైదరాబాద్లో కూర్చొని అసెంబ్లీలో మేము అడిగితే ఎకరానికి ₹10,000 రిలీజ్ అయిపోయినాయి అంటావు. రిలీజ్ ఏడైంది? నీ ఫైనాన్స్లో రిలీజ్ అయింది, కానీ రైతులకు ₹1 వచ్చిన పాపాన పోలేదు. వడగళ్ల వాన, తుఫాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు, అదేవిధంగా హార్టికల్చర్ రైతులకు,
తక్షణమే మీరు అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా ఎకరానికి 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మాజీ జడ్పీటీసీ మూదం శ్రీనివాస్ కూతురు రేఖ వివాహానికి హాజరైన మాజీ మంత్రి. కర్ణంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హరీష్ రావు. కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చేసిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రూల్స్ కాపీలను గజ్వేల్ పట్టణంలో దగ్ధం చేసిన చుక్కా రాములు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన రోహిత్. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో రైతుల ఆవేదన. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.